హలో అండి అందరికీ. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండీ గుడికైతే వెళ్ళాలనేసి. ఇక్కడైతే గుడికైతే వెళ్తున్నామండి. రెడీ అవుతున్నాను. సింపుల్‌గా అయితే రెడీ అయిపోయానండి. ఇంకా టెంపుల్‌కొచ్చేసి బాబుకైతే మొక్కైతే ఉందండి. ఇంకా మొక్కైతే తీస్తానన్నారని మా అమ్మగారు. ఇంక గుడికైతే వెళ్తున్నామండి. నిజంగా సింపుల్‌గా అయితే రెడీ అయితే అయిపోయాను. ఇంకా మా డ్యాడీ అయితే కిందైతే ఉన్నారనేసి కాల్ చేస్తే కిందకైతే వెళ్తున్నామండి. ఇంక నేను, మా బాబు మాత్రం వెళ్తున్నాము. పాప అయితే స్కూల్‌కైతే వెళ్ళిపోయింది. ఇంక మా వారికైతే వీలవ్వలేదు రావడానికి. గుడి దగ్గరికైతే వెళ్ళిపోయామండి. ఇక్కడైతే మొక్కైతే తీరుస్తున్నాము. మేమైతే సాటర్డే అయితే వెళ్ళలేదు. గురువారం అయితే వెళ్ళామండి. కొంచెం ఖాళీగా అయితే ఉంది. ఇంక దర్శనానికొచ్చేసి మా అమ్మగారు పటిక బెల్లం, పూలదండ అయితే లోనైతే ఇచ్చేసారండి. ఇంక దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. లోనకైతే వెళ్ళి అర్చన అయితే చేపించుకున్నాము. ఇంక దర్శనం అయితే పూర్తయిపోయిందండి. ఇంక బయటైతే కాసేపు ప్రశాంతంగా కూర్చొని ఇంక బయలుదేరామండి. ఇంకొచ్చేసి బయటొచ్చేసి ఈ చెట్టయితే ఉందండి. కింద మొదట్లో అయితే ఈ విధంగా పువ్వయితే పూసింది. ఈ చెట్టు పేరేంటో నాకైతే తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ అయితే చేసేయండి. బయటైతే చాలా పూల మొక్కలయితే ఉంటాయండి. ఇప్పుడైతే కొన్నే ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.